బాయ్ మా. ఫాదర్, నాన్నగారు. కటింగ్ షాప్ దగ్గర అసలు ఎండే లేదు. ఏ అక్కడ ఎందుకు ఎండలేదు? చెట్లు ఉన్నాయా? This is me and my husband breakfast. Oats bowl. ఇది మనోగడికి వేస్తున్న అట్లు. ఇది లాస్ట్ అట్లు. రోజు గట్టిగా పని చేయించాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో అందుకని త్వరగా పనులు అవ్వాలి. నేను హెడ్ బాత్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి సర్ది తీరాలి. సర్దాలి. సర్దేస్తే టేబుల్స్ చదవక్కర్లేదు. అయితే టేబుల్స్ తీ. అందుకే ఇలాగా టేబుల్స్ తీసారు. టేబుల్స్ తీసేది ఇలాగానే. మరి ఏం చేస్తావు? సర్ది. డాడీకి ఫోన్ చేస్తా. అయితే ఆ టీవీ కట్టే. టీవీ కట్టు. టీవీ కట్టే. ఆ సదాపు అడు వాయిసే నచ్చలేదు నాకు. ముందా టీవీ కట్టు. ప్రశాంతంగా ఉంది చెవులకి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం పని? చేసే మరి. మళ్ళీ పెట్టాడు. పని అవ్వదు. నువ్వు టీవీ పెట్టుకో. రేయ్ మనుగా కేబుల్ తీయించేస్తాను. రే నెట్ ఆఫ్ చేయించేస్తాను. ఒక ఫోన్ చేస్తే ఆపేస్తారు. నాకు ఒక దాకంటే గిన్నెస్తావిట్రా. ఉంటది. అది మూగుడు అంటారు కదా దాన్ని. అన్నం దేంట్లో ఉంటాంగా. అది గుండికి అంటారు. దాకంటే పొట్టు ఉంటుంది. స్టీల్ దాకా ఉందా? అలాంటి సేవలు దాకా కావాలి. దాంట్లో ఉంటది. బయటేమో ఉన్నాయా? బయట సామాను చూడు సార్. నేను దాకుంటది చూడు. వాడి చేత పనులు చేయించాలంటే ఎంత ఇష్టమో. తెచ్చి ఉంటాయి. అరటికాయ పప్పు. అరటికాయ పప్పు ఉంటాను దాని కోసం నేను.
ఉల్లిపాయలు వచ్చి నేను ఇది చేసుకుంటాను. అమ్మా ఇది కోస్తావా? ఇది కోసేది. చక్క చెప్పు. ఎలాగా బాగా లోపలికి చెక్క అందుకే ఉల్లిపాయలు మన రెండే ఉల్లిపాయలు. పర్లేదు అలాగనే బాబా అంత లోపలికే బాగా ఉన్నాను. ఊడుకోకుండా ఫ్యాన్ కట్టమంటావేంటి? ఇది పవర్ కట్లోకి వెళ్ళిపోతుంది. పర్లేదు నాకు వెళ్ళట్లే. ఆ టబ్బ పట్టుకెళ్ళి పైన బట్టలు తెచ్చి సౌండ్ చేయకే మొత్తం తెచ్చి ఏం ఉంచుకో టబ్లో బట్టలు. పైన బట్టలే ఉంచుకో మళ్ళీ పట్టుకెళ్ళి ఆరేయాలి కదా. ఇవి నావి మా ఆయనవి కొన్ని ప్రీతివి అవన్నీ మడతెట్టా. మనువి కూడా మడతెట్టినాను, కాకపోతే మళ్ళీ విడదీసి అన్నీ అక్కడ పెట్టాను. ఇప్పుడు మను కానీ మడతెట్టమని చెప్తాం. మను వెళ్ళారా? ఈ బట్టలు మడతెట్టుకుని కబోర్డ్లో పెట్టుకో. ఇవే ఉన్నాయి, ఇంకెవరే లేవు. పర్లేదు మడతెట్టేసుకో. మరి అక్కడే ఉండిపోతాయి. అయితే పుస్తకుంది. టేబుల్స్ 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 వచ్చు నీయే కదా. నిన్న మొత్తం కబోర్డ్ సర్దుకున్నావరే. అవును ఈ కొన్నే కదా మడతెట్టేసి కబోర్డ్లో సర్దేసుకో. సో ఇవన్నీ చేయించా అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, తన బట్టలు తనే మడతెట్టుకుంటాడు, అస్సలు మడతెట్టాడు అనమాట. ఈసారి మడతెట్టించాను. సో ఇంకేమన్నా పనులు చేయించాలా కింద కామెంట్ చేయండి. ఇంకేం పని చేయించమంటారు. అస్సలు మా మనగాడికి ఒళ్ళు వంగదు, అసలు చేయడు పని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అస్సలు చేయడు. నేనే కొంచెం దెబ్బలాడి చేస్తాను కానీ వాళ్ళు అస్సలు పని అస్సలు చెప్పారనమాట. నేను ఈ మధ్య చెప్తున్నా. సో మధ్యాహ్నం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మావయ్య ఇంటికి వెళ్ళాం అనమాట. మావయ్యని చూసేసి అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడితో 12 o'clock లోపు మనకి ఇప్పుడు మేము భోజనం చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ బ్లాగ్ షూట్ చేయడం మొదలెడతా అనమాట. ప్రస్తుతానికి మా మనుగడు మంచిగా బట్టలు మడతెట్టుకుని తన కబోర్డ్లో తనే సర్దుకున్నాడు. నేనైతే వార్డ్రోబ్ కూడా సర్దుకున్నాడు. చూపిస్తాను. టైం ఎంత అయింది మనం? టైం ఎంత అయింది? 12 గంటలకు ఆపేసాను పొద్దున్న వీడియో. ఇప్పుడు 7 అయింది, 7 అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ మా వీడియో. వచ్చినప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాం. ఇది మా అమ్మకి ఎవరు గిఫ్ట్ ఇచ్చారంట, నాకు ఇచ్చింది. మా అమ్మకి బెల్ట్, ఎవరో నాకు చీర పెట్టారంట. చీర పొద్దున్న నుంచి మనుగారి చేత పని చేయించాను. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాను. పని చేయించడం టార్గెట్ రా నాకు ఈరోజు, నీతో పని చేయించడం. వీడియో తీసుకునేటప్పుడు ఎవడైనా ఫ్యాన్ వేస్తాడా? వీడియో ఆఫ్ చేసాక అప్పుడు ఫ్యాన్ వేసుకోవాలి.
పొద్దున్న సాయంత్రం వరకు తీసుకున్నాం అమ్మడి ప్యాంటా ఎంత మరి తెచ్చుకున్నా నేను తినేనా నువ్వు తింటావా ఉంచుకోలేకపోయాను కదా ఇంతకుముందు. కాస్త ఏదైనా నోట్లో వేసుకుంటే నాకు కొంచెం పని చేసి పెడదు కానీ ఆహా. ఇది నాకు చల్ల పునుకులు రెడ్ అది మిల్ మేకర్ పోవచ్చు ఈవినింగ్ స్నాక్ ప్రీతమ్మరా లేదు ఇప్పుడు దాకా ప్రీతి పాపం వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉంది. నెక్స్ట్ కొన్ని రోజుల్లో కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు ఇస్తున్నారు. సరదా ఎక్కువ ఉంటుంది. మా ఓన్ హౌస్ ఉంది కదా అక్కడి నుంచి వచ్చాం అనమాట. వచ్చేటప్పుడు ప్రీతిని తీసుకుని వద్దాం అనుకున్నాము. తను వాళ్ళ పెద్దమ్మ ఇంటి దగ్గర ఉంది. సో మళ్ళీ ఒక 2 days తర్వాత తీసుకొస్తాను అని అన్నారని చెప్పేసి ఇంకా మేము ఇలా వచ్చేసాము. అక్కడ మా అత్తయ్య వాళ్ళ కొట్టు ఉంటుంది అనమాట, ఇలా బజ్జీలు అవన్నీ ఉంటాయి. సో వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం. నాకు వాళ్ళ దగ్గర ఉన్న మిల్ మేకర్ పకోడీ అంటే చాలా ఇష్టము. మిగతా ఎక్కడ అసలు నచ్చదు అనమాట, అక్కడే బాగుంటుంది. సో అందుకని వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకుంటాం. మనుగడికి చల్ల పునుగులు అంటే బాగా ఇష్టము. సో వాడు అది కావాలని అది తెచ్చుకున్నాడు. సో ఏదైనా సరే సమానంగానే తీసుకొస్తాం కాబట్టి నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. కానీ బాగుంటాయిలే అక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. నాకైతే మిరపకాయ బజ్జీ ఇష్టం బాగా. సో చల్ల పునుగులు విత్ అవన్నమాట మా ఈవినింగ్ స్నాక్ టైం అలా జరిగింది. మార్నింగ్ నుంచి కళ్ళు ఎందుకో మండుతున్నాయి. అగరత్తులుగా లేకపోతే ఎండ వేడిగా. ఈరోజు పెద్ద ఎండ లేదా, ఈ రోజు ఒక రోజే ఉందనుకుంటా. 4-5 రోజుల నుంచి అసలు ఎండే లేక నాకు సరిగ్గా అనిపించలే. సో ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చాం కాసేపు అలా రిలాక్స్ అయ్యి. సంథింగ్ మూవీ పేరు మర్చిపోయాను. నానియా మూవీ చూసాం. ఇప్పుడు చాలాసార్లు చూసాను, మళ్ళీ చూసాను అనమాట. ఇప్పుడు 9 అవుతుంది మ్యాక్సిమం. షీట్ మాస్కులు తెచ్చుకున్నాను అనమాట. అప్పుడే 1 week పైన అయినట్టుంది, 2 weeks అయిందో. 2 weeks అయింది. సో షీట్ మాస్కులు తెచ్చుకున్నా. గార్నియర్ ఇంకా గార్నియర్ నుంచి ఇవి డిమార్ట్లో తీసుకున్నాను. హాఫ్ ప్రైస్కి వచ్చాయని చెప్పేసి మొత్తం 6-7 తెచ్చుకున్నాను అనమాట. మిస్నే కదా. సో ఒకటి వేసుకుందాము. ఏమేద్దాం, బ్లాక్ సిరమ్ విటమిన్ సి వేసుకుందాము. యాంటీ పింపుల్ మాస్క్ అంటే ఇది వేద్దాం, చూద్దాం. ఎప్పుడో తణుకులో ఉన్నప్పుడు తీసుకున్నా, అప్పుడు కూడా డిమార్ట్లోనే. ఆన్లైన్లో పెద్ద షీట్ మాస్క్ నాకు కొనడానికి భయం, ఇంకెప్పుడు తీసుకోలేదు. సో ఇది క్లియర్ పింపుల్ అంట. అంత ఎఫెక్టివ్ పూర్తిగా అంటే ఒక రోజులో ఏం రాదు. ఎప్పుడో మనం 2 daysకి ఒకసారైనా వేసుకుంటే అప్పుడు మనకి అనిపిస్తుంది కొంచెం ఎఫెక్టివ్. మనం ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకటి వేస్తే ఏం వస్తుందో చెప్పండి. మనకి ముందే అయిపోతాయేమో అని భయం వేసి అలా ఉంచేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి షీట్ మాస్క్ బాగుంది, దళసరిగా బాగానే ఉంది, చల్లగా ఉంది. బూచి బూచి నిజంగా బూచి దానిలాగే ఉన్నా. ఏం లేదు, దీంట్లో సిరం ఎక్కువ ఉంటుంది. మనం కాన్సన్ట్రేట్ సిరం వాడతాం కదా, సో దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కువ సిరం రాసుకున్న ఫీలింగ్ అనమాట. కొంచెం గ్లోయింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నా కళ్ళు ఎందుకో మండుతున్నాయా, సంథింగ్ రాత్రి నుంచి అదోలా ఉంది, ఏదో మెదులుతున్నట్టు. సో ఇది వేసుకున్నాను కాబట్టి ఒక అరగంట ఆగితే మంచిగా ఫేస్ వాష్ ఒకటే చేసుకున్నా. ఈరోజు స్నానం చేసే మూడ్ లేదనమాట. పర్లేదు, బాగానే వేసుకున్నా. ఫోన్లో చూసి వేసుకోవడం చాలా చాలా కష్టం. దీన్ని మోస్ట్లీ 15 minutes ఉంచాలంటే అంతే. నేను ఇంకా ఒక 5 minutes ఎక్కువ ఉంచాను. బాగుంది. దీంట్లో కొంచెం ఉంటుంది, అది మీనికి నెక్కి కూడా అప్లై చేసేసుకుంటే కొంచెం
ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను నైట్కి ఇంకా సిరం రాసుకోని అవసరం లేదు. భలే ఉంది కదా, గ్లోయిగా బాగుంది. ఇప్పుడు టిఫిన్ చేసే మూడ్ లేదు, ఎందుకంటే ఇందాక తెచ్చుకున్నాం కదా, తినేసాము. సో కొద్దిగా దోశ పిండి ఉంది, ఇద్దరికి వేసేస్తే చట్నీ ఉంది కాబట్టి ఇట్స్ సార్టెడ్. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. మనుగాడిని కొంచెం ఏడిపించాను పనిలో, కానీ తక్కువే చేయించానులేండి, ఎక్కువేం చేయించలేదు. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మంచి మెసేజ్ పెట్టండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బై గైస్.